బీఆర్ఎస్ దూకుడు పెంచింది. అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది గులాబీ పార్టీ. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటించి ముందు వరుసలో ఉంది. ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించింది బీఆర్ఎస్. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభలను అన్ని డివిజన్స్ లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించింది బీఆర్ఎస్. డివిజన్ల వారీగా ఇన్ఛార్జెస్ ను నియమించడంతో పాటు కేటీఆర్ అధ్యక్షతన సమావేశాలను సైతం నిర్వహించింది బీఆర్ఎస్. మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనారిటీ నేతలతో ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ సమావేశం నిర్వహించారు. కేటీఆర్ పుట్టినరోజున స్మైల్ ఏ గిఫ్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో భాగంగా తెలంగాణలో ఏ వర్గానికి ఎంత బాకీ పడిందో తెలియజేస్తూ బకాయి కార్డులను ముద్రించింది బీఆర్ఎస్. బకాయి కార్డులను ఇప్పటికే షేక్పేట్ యూసఫ్గూడ డివిజన్స్ లో కేటీఆర్ హరీష్ రావు ఇంటింటి ప్రచారం చేశారు. అంతేకాకుండా 6 డివిజన్లలో బూత్ స్థాయి ఇన్ఛార్జెస్ ను బీఆర్ఎస్ నియమించుకుంది. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో జరిగిన నష్టం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జరగకూడదని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్. ఇక 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో సీట్లు గెలిచింది. అప్పటి నుంచి హైదరాబాద్ అంటే బీఆర్ఎస్ కంచుకోట అని ఆ పార్టీ నేతలు పదే పదే చెబుతూ ఉంటారు. అలాంటిది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవకపోతే హైదరాబాద్ లో కాంగ్రెస్ కి పట్టు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ఛాలెంజింగ్ గా తీసుకుంది. మాగంటి సునీతతో పాటు 2 కుమార్తెలు కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వారితో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ నేతలు గడప గడపకు వెళ్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.